1000 కోట్లు ఇస్తేనే గృహప్రవేశాలు. సో మీరు చూసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీలో ప్రాథమిక వస్తువుల కల్పన అంచనా. నీళ్లు, విద్యుత్తు, డ్రైన్లు లేక అవి నిరుపయోగంగా మారాయి. నగరం శివారు ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే ఈ ఇళ్ళు అయితే చాలా మట్టుకున్నాయి. ముఖ్యంగా దేశంలో మరే రాష్ట్రంలో నిర్మించిన తరహాలో నిరుపేదల కోసం రూపుదిద్దుకున్న 2 పడకల గదుల ఇళ్ల నిర్మాణం 3 వంతులు సిద్ధమైన ఇప్పటికీ కూడా ప్రజలకు నివాసం ఉండే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ఆ కాలనీకి మంచినీరు, కరెంటు, మురుగునీరు పారుదల వ్యవస్థ, రోడ్లు లాంటివైతే అతి ముఖ్యమైన ప్రాథమిక వస్తువులు కూడా లేవనమాట. అందువల్ల చాలా ఇళ్ళైతే పంపిణీ అయితే చేయలేదు. సో, ఇప్పుడు మనం చూసుకుంటే వేల కోట్లు, 1000 కోట్లు వెచ్చించినట్లయితే ఇవన్నీ పూర్తవుతాయి. అప్పుడు ఈ ఇళ్ళన్నీ కూడా పంపిణీ అయితే చేయొచ్చనమాట. సో, అందువల్ల దాదాపు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు చాలా మట్టుకైతే పూర్తయినాయి. ఇవన్నీ కూడా పంపిణీ చేయడానికి సో, రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా అయితే ఉంది. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. తెలంగాణలో ఎవరైతే డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కోసం ఎదురు చూస్తున్నారో వారికి తొందరలోనే ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అయితే పంపిణీ అయితే కాబోతున్నాయన్నమాట. సో, ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇలాగ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ అందిస్తూ ఉంటాను.